ఓం శ్రీ మాత్రే నమః. బొద్దింకలు మన ఇంట్లోకి వస్తే ఇది జరగటం ఖాయం. చీమలు ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఈ కీటకం మీ ఇంట్లోకి వస్తుందా? అయితే మీరు ధనవంతులవుతారు. ఇంట్లోకి క్రిమికీటకాలు రావటం చాలా సాధారణం. అయితే ఏ కీటకాలు ఇంట్లో ఉంటే మనకు శుభం కలుగుతుంది, ఏ కీటకాలు ఉంటే అశుభం కలుగుతుంది? చీమలు, బొద్దింకలు ఇంట్లోకి వస్తే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి? గబ్బిలాలు ఇంట్లో చొరబడితే ఎలాంటి చర్యలు జరుగుతాయి? ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో ఏదైనా పురుగులు, కీటకాలు కనిపించినా, ఇంట్లోకి ప్రవేశించినా వీటిని వెంటనే ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు నిద్రపోరు. మరికొందరు తరిమెదక ఒంటికాలు మీదే ఉంటారు. అయితే కొన్ని పురుగులు ఇంట్లోకి చేరితే చాలా మార్పులు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్పటం జరుగుతుంది. బొద్దింకలంటే భయపడేవాళ్లు చాలామందే ఉన్నారు. అవి ఇంట్లోకి వస్తే చాలు, బయటకు తరిమేదాకా వాటితో కుస్తీ పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి బొద్దింకలు ఇంట్లో చేరితే లక్ష్మీప్రదం కలుగుతుంది అని జ్యోతిష్యులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా కలజర్రి ఇంట్లోకి వచ్చింది అంటే వారికి మంగళప్రదం కలుగుతుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ కలజర్రీలు శుక్రవారం రోజున ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం అని చెప్పటం కూడా జరుగుతుంది. కానీ సాలెపురుగులు చేరితే మాత్రం ఇంట్లో దరిద్రం తాండవిస్తుందట. పాములు, పేడపురుగులు వంటివి వస్తే మాత్రం గృహంలో ఉన్నవారికి భీతి, అపకారం కలుగుతుంది. చెదపురుగులు చేరాయంటే ఆ గృహమందు ఐశ్వర్య హాని కలుగుతుంది అంటున్నారు. ఇంట్లో గండు చీమలు కనిపిస్తే చాలు, అది ఎక్కడ కుట్టేస్తుందో అనే భయంతో వాటికి మందు పెట్టి మరీ చంపేస్తుంటారు. కానీ గండు చీమ చేరితే భాగ్యలాభాలు కలుగుతాయట. సూర్యాస్తమయం అయిన వెంటనే చెట్ల గుబురులో నుంచి వచ్చే క్రూరమైన జీవుల్లో గబ్బిలం ఒకటి. గబ్బిలాలు అతివేగంగా ఎగురుతూ చటుక్కున ఎగురుతున్న పురుగుల్ని పెద్ద సంఖ్యలో ఫలహారంగా తింటూ ఉంటాయి. ఇంట్లోకి చీమలు రావటం కూడా సర్వసాధారణం. ఇంట్లో నుండి చీమలు బయటకు వస్తున్నట్టయితే ఇది మీ జీవితంలో ఏదో సూచన ఇస్తుంది అని కూడా అంటారు. ఇంటి నుండి బయటకు వచ్చే చీమలు చాలా పెద్ద సంఘటనలను సూచిస్తాయి. ఇంట్లో చీమలు తినటానికి ఏమైనా తీసుకుంటున్నాయి లేదా అనే విషయం కూడా చాలా సంఘటనల్ని సూచిస్తుంది. అవి ఎర్ర చీమలు, నల్ల చీమలు అనేది కూడా ఇక్కడ ముఖ్యమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఇంటికి నల్ల చీమలు వస్తున్నట్టయితే మీ ఇంట్లోకి ఆనందం వస్తుంది అనే సూచనను ఇస్తుందట. నల్ల చీమలకు ఆహారం ఇవ్వటం శుభప్రదమని గ్రంథాలలో చెప్పబడింది. చంద్రుడి పూర్తి కుండ నుండి చీమలు బయటకు వస్తే ఇది సంకేతాలుగా చెప్పబడుతుంది. ఇలా జరిగినప్పుడు కొన్ని రోజుల్లోనే డబ్బు పెరుగుతుంది అని అంటారు. మీ ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే ఏదో ఒక సమస్య ఉంది అని అర్థం చేసుకోవాలి. మత విశ్వాసాల ప్రకారం ఎర్రచీమలు భవిష్యత్తులో ఇబ్బందులు, వివాదాలు, డబ్బు ఖర్చు చేయటం వంటి సంకేతాలు ఇస్తాయట. మీ ఇంటికి ఎర్రచీమలు ఎక్కువగా వస్తున్నట్టయితే అది అరిష్టమని అంటారు. ఎర్రచీమలు కనుక ఇంటి నుండి గూటిలోకి వెళ్ళాయనుకోండి, అది మంచి సంకేతం. మీ ఇంట్లో నల్ల చీమలు ఉత్తర దిశ నుంచి వస్తుంటే అది మీకు మంచి సంకేతంగా అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. దక్షిణ దిశ నుండి వచ్చాయనుకోండి, అది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అని పండితులు చెబుతూ ఉంటారు. అలాగే గబ్బిలాలు ఇంట్లోకి వస్తే చాలా అరిష్టమని చెబుతారు. గబ్బిలం యొక్క రంగు నలుపు, అది ఉండే ప్రదేశం నలుపు. మన హిందూ ధర్మాలలో శుభకార్యాలలో నలుపు వర్ణం నిషిద్ధమని చెబుతారు. అందుకే సర్వశుభాలు కలిగే ఇంట్లోకి గబ్బిలాలు రావటం దోషంగా పరిగణిస్తారు. అంతేకాదు, గబ్బిలం శరీరంలోని వెంట్రుకలో ఉండే కొన్ని రసాయనాల వల్ల అది ఉండే చోట దుర్వాసన కూడా వ్యాపిస్తుంది. గబ్బిలాలు ఇలా ఇంట్లోకి రావటం వల్ల దుర్వార్తలు వింటారని పెద్దల నమ్మకం. ఇలా మన ఇంట్లోకి వచ్చే క్రిమికీటకాల వల్ల అశుభం జరుగుతుంది, శుభం జరుగుతుంది.